యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుండి చదువుతున్నాను నేను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాని విని వారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ప్రతి సెంటెన్స్లో కూడా, ప్రతి వాక్యంలో కూడా జీవాన్ని, లైఫ్ అనే వర్డ్ ఉంటుంది. చక్కగా వినండి, చక్కగా చూడండి. ఇంగ్లీషు తెలుగు చూసుకుంటే మీకు క్లారిటీ బాగా ఉంది. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి తనకు అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. ఇది ఈ యొక్క లైఫ్ ఇన్ క్రైస్ట్ గురించినటువంటి కొన్ని ముఖ్యమైన భాగాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కదా. లోకమునకు వెలిగించుటకు అంటే ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు కదా, ఇంకా ఏంటి వెలిగించేది? ఈ యొక్క యుగ సంబంధమైన దేవత లేదా ఫాలిన్ ఏంజల్ దేవుని యొక్క వెలుగు హృదయములో వికసించకుండా వారిని లోకం అనేటటువంటి చీకటితో కప్పేసింది. ఈ కప్పినటువంటి చీకటి ఎలాగా చూపించిందంటే ఆదాము అవ్వలకి లోకమంతా కూడా ఆనందం. ఈ పండు దినమున నీ కనులు తెరవబడతాయి అంటే అంతవరకు వారి మీద ఉన్న మేఘం పోయి వారి నేకెడ్నెస్ వాళ్ళు చూసుకుంటారనమాట. తెరవబడతాయి అంటే అంత దేవుని యొక్క ఆలోచనకి కంప్లీట్గా వ్యతిరేకమైన ఆలోచన దుష్టుడు ఈ యొక్క ఆదాము అవ్వలకి మనకి చూపిస్తున్నారు. అంటే మీ పండు దినమున మీరు నిత్యంగా దేవతల వలె ఉంటారు అంటే ఉన్న మహిమను కోల్పోయి వాళ్ళు నేకెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందుకనే మన యొక్క దేవాలయాల్లో, ఇండియాలో దేవాలయాల్లో మీద బొమ్మలు ఎలా ఉంటాయి? బొమ్మలు ఎలా ఉంటాయని చూసారా? హిందూ దేవాలయ బొమ్మలు ఎలా ఉంటాయో నేకెడ్గా ఉంటాయి. కనుక ఈ 3 ఏరియాలో శరీరాశ, నేత్రాశ, జీవటం, దేవతల వలె ఉంటావు. నువ్వు నిన్ను గురించి నీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నట్లుగా ఆదాము అవ్వలే చెప్పినట్లుగానే ఈ యుగ సంబంధమైన దేవత ఇప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనుషుని కంటికి, హృదయానికి చీకటిని వేసేసింది. అందువల్ల ఈ చీకటిలో ఉన్నందువలన సూర్యుడిని చూస్తున్నాము, చంద్రుడిని చూస్తున్నాము, వెలుగును చూస్తున్నాము, కానీ నిజమైన వెలుగును చూడలేదు. ఏం వెలుగు అది? నిజమైన వెలుగు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడైండెను. అది ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తము ఆయన మూలంగా కలిగినను. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింప ఉండెను. ఏది వెలుగు, ఏది చీకటి అంటే నీతి న్యాయములను అనుసరించటం వెలుగైతే దుష్టమైనటువంటి దురాశకు సంబంధించినటువంటి కీడైనటువంటి ఈవిల్ క్యారెక్టర్ అనేది చీకటి. సో ఈ యొక్క రెండు ఏరియాలకు ఉన్నటువంటి తేడాని, డిఫరెన్స్ని చూపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆత్మ సంబంధమైన వెలుగు కలిగిన వారుగా ఈ భూమి మీదకి వచ్చారు. కనుక ఇక్కడ ఏమంటున్నారు 5వ అధ్యాయంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము కలవాడు. ఇంగ్లీష్లో చదవండి అని ఒక్క వర్డ్. 5th chapter 24th verse. John the Gospel
5th chapter, 24th verse. Truly, truly, I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. He does not come into judgment, but has passed from death to life. అది ఫాస్ట్ అంటే ఈ యొక్క మరణాన్ని జయించి జీవంలోనికి, మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చి ఉన్నాడని యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఒక్క ఏరియాని ఈరోజు నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, ఇటర్నల్ లైఫ్. 1 పేతురు. ఎందుకు వినాలా దేవుని మాటలు? యేసుక్రీస్తు మాటలు ఎందుకు వినాలా? ఎవరైనా ఒక్క మాట చెప్పండి, ఎందుకు వినాలా? మనం జీవం ఉండాలంటే దేవుని మాట వినాలి. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు. మనం born again అయింది ఎందులో? దేనివల్ల born again అయిన? దేవుడు లోకం ఎంతో ప్రేమించి నశించుచున్న నన్ను వెతికి రక్షించి నా పాపములు ఆయన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి క్షమించి ఆయన బిడ్డగా, ఆయన దత్తపుత్రులుగా నన్ను పరిశుద్ధాత్మ ద్వారా అంగీకరించినందువలన జీవము గల దేవుని వాక్య మూలముగా నేను పుట్టి ఉన్నాను కనుక ఆయన మాటలు విని ఆ మాటలు అనుసరించి నడిచిన ఎడల నాకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. రెండోదిగా 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది, రిడీమ్డ్. పాత నిబంధనలో బలులు ఎందుకు మనం బుక్ ఆఫ్ హిబ్రూస్ లో చదువుతా వస్తున్నాం? పాత నిబంధనలో రక్తము ద్వారా విమోచన అని చేసినటువంటి ఆ బలులు ఇన్సఫిషియంట్ కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను బలిగా సమర్పించుకున్నందువలన ఆ రక్తము ద్వారా మనము కడగబడి పాపం నుండి విడిపింపబడినటువంటి వారమే కనుక మనం దేనికి యోగ్యులం? నిత్య జీవమునకు యోగ్యులం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. ఈ వాక్యం కూడా ఇంగ్లీష్ లో చదువుదాం. బుక్ ఆఫ్ రోమన్స్ 8th chapter 10th verse. And if Christ be in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. అదే క్రీస్తు నీతిని మీ ఆత్మ క్రీస్తు నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తరువాత మనం ఎవరి బిడ్డలు? స్త్రీకి కానీ పురుషునికి కానీ పెండ్లైన తర్వాత, స్త్రీ పెండ్లైన తర్వాత ఎవరికి సంబంధించింది? ఏ ఇంటికైతే వెళుతుందో ఆ ఇంటి పేరు వస్తుంది. అవునా? ఇంటి పేరు మారిపోతుంది. స్త్రీకి ఇంటి పేరు మారుతుంది. అంటే ఆమె ఆ కుటుంబం తల్లిదండ్రులు, అందుకనే ఆడ అని పెట్టారు ఇండియా వాళ్ళైతే. ఆడ పిల్ల అంటే ఇక్కడ పిల్ల కాదు, ఈ ఇంట్లో వాళ్ళు కాదు అన్నట్టు పెట్టారు. కానీ ఆడపిల్ల కాదు, పరలోక రాజ్యానికి ఆడైనా మగైనా అందరూ ఒకటి అన్నారు ప్రభువైన తండ్రి అయిన దేవుడు. కనుక ఈ ఏరియాలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైంది. ఆజ్ఞాతిక్రమ పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞను మీరెలాగా చేసింది అపవాది. కనుక అపవాది ద్వారా వచ్చేటటువంటి మరణాన్ని, ఆ యొక్క మరణమా నీ ముల్లెక్కడని క్రీస్తు మీద మరణించి ఆయన మనకి మరణ భయం నుంచి విడిపించి ఇక నుంచి మనం సాతానికి కానీ మరణానికి కానీ సంబంధించిన వారిని కాదు, కానీ క్రీస్తుకు నిత్య జీవానికి సంబంధించిన వారిమి అని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు ప్రభు. అందువల్ల మనము క్రీస్తులో జీవించినట్లుగా మనం ఇక నుంచి మనం క్రైస్తవులము. క్రీస్తును ధరించక ముందు క్రైస్తవుల కారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన
పాస్టర్ల ఇళ్లల్లో పుట్టినా లేకుంటే గొప్ప రెవరెండ్ గారికి కూతుళ్ళ కొడుకులైనా వాళ్ళు క్రైస్తవులు కాదు. పర్సనల్గా క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే క్రైస్తవులు. కనుక ప్రియమైన వాళ్ళ ఇప్పుడు చూద్దాం చూడండి. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, నా మాటలు ఎవరు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచుతారు. మొదట వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. దేవుని క్రీస్తు యొక్క మాటలు విని విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము కలవారు. సో ఈ నిత్య జీవము కలవారంటే క్రీస్తులో ఉన్న లైఫ్ను గురించినటువంటి కొంతమందికి తెలిస్తే దాన్ని అనుసరించి నడవడానికి, లేకుంటే దాన్ని అనుసరించి నడవడానికి కావలసినటువంటి ఏరియాలు మనం వెతుకుతాం. జనరల్గా నా శాలరీ 2000. నేను ఈ కోర్స్ చేస్తే నాకు 4000 అన్నారు అనుకోండి. గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోయినా నా సొంత డబ్బులతోనైనా నేను ఆ కోర్స్ చేస్తానా చేయనా? దేన్ని బట్టి చేస్తాను? నా శాలరీ ఏమవుతుంది? డబల్గా ఇంక్రీజ్ అవుతా ఉంది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు మనకేమిస్తానని వాగ్దానం చేశారు? కన్నీరు, వేదన, రోగము, మరణము లేనటువంటి ఒక జీవాన్ని మనకి ప్రామిస్ చేస్తున్నారు. సో ఈ ప్రామిస్ చేసినటువంటి ఈ జీవంలో దాని యొక్క విలువ ఏంటి? ఆ యొక్క మీరు ఒక జాబ్లో ఒక కోర్సు చేయాలంటే ఆ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకొని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అలాగే క్రీస్తులో జీవించటం అంటే పాపాన్ని విసర్జించి పాపం ఇక చేయకుండా ఇక నుంచి నేను బ్రతుకుట క్రీస్తు అనే ఓటు నాలో రావాలనంటే నేను పాపము నుండి నేను బయటకు వచ్చిన దానిగా ఉండాలి. అవునా కదా? ఓకే, ఇప్పుడు ఎలాంటిది లైఫ్? క్రీస్తులో ఉన్న లైఫ్ ఎలాంటిది? రేడియంట్ అంటే మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఏంటంట? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండే. మనం ఎప్పుడైతే ఒకసారి మీరు గ్రహించుకుంటే క్రీస్తును కలిగినటువంటి వారు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తారో మన ఐడెంటిటీ మారుతుంది. అంతవరకు ఇండియాలో ఎవరిని పట్టించుకోలేదు. ఎప్పుడైతే క్రీస్తు మిషనరీస్ ఇండియాలోకి పంపించారో వాళ్ళందరూ ఎప్పుడైతే అందరు మనుషులకి జ్ఞానం ఉందయ్యా. జ్ఞానం లేని మనుషులు ఎవరు లేరు భూమి మీద. అందరూ దేవుని యొక్క స్వరూపంలో పుట్టారు. డబ్బున్న వారికి ఒక జ్ఞానం, డబ్బు లేని ఒక జ్ఞానం, అలా ఏమి ఉండవు. నల్లోడికి ఒక జ్ఞానం, తెల్లోడికి ఒక జ్ఞానం, అలా జ్ఞానాలు ఉండవు. అందరికీ జ్ఞానం ఉంది. దేవుని స్వరూపంలో పుట్టిన ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. కానీ డబ్బున్న వాళ్ళు ఏం చేశారు? ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలిగారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేశారు? అవకాశం లేకుండా పడున్నారు. ఆ టైంలో మిషనరీస్ ఏం చేశారు? వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం దొరికిందో వాళ్ళల్లో కూడా ఆ యొక్క జ్ఞానం అనేది బయటకు వచ్చింది. కనుక ఇక్కడ ఏమంది? ఆయనలో జీవం ఉండేనో ఆ జీవము మనుషులకు వెలిగించింది. ఎప్పుడైతే ఇండియాలోనికి జీవం వచ్చిందో, క్రీస్తు వెలుగు వచ్చిందో, ఆ వెలుగులో అందరూ చదువుకోవటం. నీవేంటి అనేది నీకు అర్థమైంది. నువ్వెంత చదువుకుంటే నువ్వెంత సంపాదించగలుగుతావు, ఎవరి కాళ్ళ కింద కూడా నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు, నీ మీద నువ్వు బ్రతుకు అనేది ఎవరు నేర్పించారు? మిషనరీస్ ద్వారా ఇండియాకి, పేదలకి దేవుని ద్వారా వచ్చింది. మిషనరీస్ ఎవరిని మనకు వెలుగుని తీసుకొచ్చారంటే నీ ఐడెంటిటీ మారాలా, నువ్వెవరో నీకు తెలియాలా, నువ్వేం చేయాలో నీకు తెలియాలా, నీ యొక్క జీవితం ఏంటో నీకు అర్థం అవ్వాలా. నువ్వు ఎల్లకాలము నువ్వు చీకట్లో ఉండడానికి, వాడి కాళ్ళ కింద వీడి కాళ్ళ కింద ఉండడానికి వేసి నేను పిలవాల. నీ కాళ్ళ మీద నేను నిలబడడానికి పిలిచాడు దేవుడు. నువ్వు నిలబడు నీ కాళ్ళ మీద, నీ తిండి నువ్వు తిను, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించి తాగి తందనాలు దక్కి తగలేవాక నీ కుటుంబానికి నీకు కాపాడుకో. ఇవి నేర్పించాడు. సో ఈ జీవం ఏం చేసింది? మనిషిని ఒక ఐడెంటిటీకి మార్చేసింది. ఒక జ్ఞానం వచ్చింది మనిషికి, ఒక వెలుగు వచ్చింది మనిషికి. ఓకే, నేను కూడా మనిషినే.
నేను కూడా ఒక మనిషిని. నేను నీతి న్యాయం అనుసరించి బ్రతికితే నాకు ఒక విలువ ఉంది. నేను ఇంతవరకు ఏమనుకుంటున్నాను, అరే ఇదిగో ఈ కళ్ళు వస్తా నీకు, నువ్వు నా ఇంట్లో పనంత చేయి, నా పడవెత్తు అన్నప్పుడు ఆ కళ్ళు కోసం మళ్ళీ ఆ కళ్ళు తీసేది ఎవడు? వీడే. ఎవడి చెట్లో తీస్తున్నాడు? వాని చెట్టుకి. సో ఈ ఏరియాలన్నీ అన్నిట్లో నుంచి ఒక బానిసత్వంలో నుంచి బయటపడేటటువంటి ఐడెంటిటీ క్రీస్తు ద్వారా కొన్ని ఏరియాల్లో దేవుడు అనుగ్రహించారు. దానికనే మనకి ఫస్ట్ ఏంటి, మన లైఫ్లో ఐడెంటిటీ ద్వారా వెలుగు వచ్చింది, రేడియంట్ లైఫ్ వచ్చింది. అందుకనే ఎడ్యుకేషన్కి చాలా విలువనిచ్చాం. మనం విలువనిచ్చాం. కష్టమైన ఎలాంటి పరిస్థితులైనా పిల్లలనైతే చదివించుకోవాలి, ఒక ఎడ్యుకేషన్లో నడపాలి. మనం తినకపోయినా మనల్ని ఒక లైఫ్ ఉంది అనేటటువంటి రేడియంట్ లైఫ్లోనికి, ప్రకాశమైన లైఫ్లోనికి ఫస్ట్ క్రీస్తు తీసుకొని వచ్చాడు. రెండో ఏరియాలో అబండెంట్. ఎంత సమృద్ధి అంటే ఒక రోజుల్లో మనం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడు, మనం నలుగురికి పెట్టేటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నాడు. ఎలాగా 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. అబండెంట్. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అరుండ చేర్చున్నాడు. పూర్వం రోజుల్లో మేము చిన్నప్పుడు ఎవరైనా ఫారెన్ పోతున్నారంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళనే, వాళ్ళు ఎందుకు పోతున్నారో తెలుసా? తెలీదు. ఆడైతే తిండి ఉంటుంది, అందుకనే మన వాళ్ళందరూ ఫారెన్ పోతారు, ఇండియన్స్ అందరూ ఫారెన్ పోతారు అనేవాళ్ళు. ఎందుకు? ఇండియాలో తినలేదా? ప్రపంచంతో పోల్చుకుంటే 100 times ఇంకా ఎక్కువ టైమ్సే ఉంది ఇండియాలో. ఎందుకంటే బంగారు గనులు ఉన్నాయి ఇండియాలో, వెండి గనులు ఉన్నాయి ఇండియాలో, యురేనియం ఉంది ఇండియాలో. యురేనియం నేను తమ్ముకుంటే చాలు 100 బాంబులు తయారు చేయొచ్చు. అన్నీ ఉన్నాయి ఇండియాలో. కానీ ఎందువల్ల మనకు అందలేదు? స్వార్థం వలన. మనిషి దుష్టుని యొక్క క్రియ అంటే అంతా నాదే. ఇది స్వార్థం. ఈ స్వార్థాన్ని జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగ వచ్చారంటే నా జీవాన్ని పెట్టి స్వార్థాన్ని ఓవర్కమ్ చేసేటటువంటి సెల్ఫ్ లెస్ పీపుల్గా మనల్ని మార్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అందుకనే మనము ఎందుకు సంఘంలో డబ్బులు ఇస్తామో, లేదంటే అనేకమైన ఏరియాల్లో బీదలకి బిక్కులకి సహాయం చేయడానికి ఈ యొక్క సంస్థలన్నీ కూడా వాటిని ఏమంటారు, అసోసియేషన్లన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే ప్రపంచంలో ఎక్కడన్నా తుఫాను వస్తే వీళ్ళు డబ్బులు పంపిస్తారు, ఫుడ్ పంపిస్తారు. ఎందుకు? ఫస్ట్ యూరోప్ కంట్రీసే ఉంటాయి. క్రీస్తు ఎందుకు నా కోసం చనిపోయాడు? నన్ను బ్రతికించడానికి, నాకు ఆహారం పెట్టడానికి నా కోసం చనిపోయినాడు కనుక నేను అటువంటి ఏరియాల్లో సహాయం చేయాలి. స్వార్థరహితమైన జీవితం ద్వారా అబండెంట్ లైఫ్ అంటే ఏంటో రుచి చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, గొర్రెలకు జీవము కలుగునట్టుకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబండెంట్ లైఫ్. అందుకనే మనం స్వార్థంగా ఉండం. మనం ఎవరైనా కష్టంలో ఉంటే తెలియకుండానే మన చెయ్యి జారుతుంది. నా కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఉంటే నాకు కలిగిన దాంట్లో నేను ₹1 నేను దానం చేయలేనా? రెండోది అబండెంట్ లైఫ్. ఆ రీతిగా ప్రభు చూపించి తన జీవితం ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించారు. మూడవదిగా డెత్ అబాలిష్డ్. ఈ పండు తిన దినమున నిత్యముగా నువ్వు చస్తావన్నాడు. మనందరము చావుకు అర్హులమే. మనం ఎవరం కూడా జీవానికి అర్హులం కాదు, అందరం కూడా చావుకుటకు అర్హులమే. కానీ ప్రభువైన యేసు
యేసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా మనం స్వీకరించుట ద్వారా, ఆయన మన పాపములు భరించుట ద్వారా, మనందరికీ తెలుసు ఐజాయా 53 ఎవ్రీ టైం మనం చదువుకుంటూ ఉంటాము. దశలో 2 తిమోతి 1 అధ్యాయం 10వ వచనం చదువుదాం. 2 తిమోతి క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా. అమ్మ 2 తిమోతి చదువుతున్నావురా? 2 తిమోతి 1:10. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. 10 లాస్ట్ భాగం అది. అంటే క్రీస్తు యేసుని రక్షకుని, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఆయన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆమె క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అందుకనే మనం ఎవరు కూడా మరణాన్ని గురించి ఎవరు భయపడరు. క్రైస్తవులు ఎవరు కూడా, క్రీస్తునందున్న వారు మరణాన్ని గురించి, మన పితలు చనిపోయినా, మనం చనిపోయినా, ఎవరు చనిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? ఒక రోజు అందరం వెళ్ళవలసిన వారమే, కానీ మనం ఒకళ్ళ ముందో ఒకళ్ళు వెనక పోతూ ఉంటాం. కానీ మనం అందరం వెళ్ళినప్పుడు ఆ ప్రేమ ఏదన్నా ఉంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటాము. దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం? ఒకళ్ళనొకళ్ళం ఓదార్పు పొందుకుంటాం. కనుక ఇక్కడ ఇచ్చిందంటే మనకి డెత్ అబాలిష్డ్. రేపు నెక్స్ట్ వీక్ 3rd ఆ 5 వీక్లో డెత్, అసలు చావు. ఫస్ట్ మరణ పునరుద్ధానము, జీవ పునరుద్ధానము, మరణము, రెండవ మరణము, 4 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అనేది మనకు అర్థమైతే, క్రీస్తు మనకు ఎటువంటి జీవితం ఇచ్చాడు, ఎలాంటి జీవితము, జనరల్గా మనిషికి రావలసిన జీవితం ఎలాంటిది, క్రీస్తులో ఉన్న వారికి ఇచ్చినటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఎలాంటివి, ఈ విషయాలు మనకు అర్థమైతే మన జీవితాలు ఎంత ధన్యమైనవో, ఎంత విలువైనవో మనకు మనం అర్థమవుతాం. అందుకనే లైఫ్ ఇన్ క్రైస్ట్. సో డెత్ ఈజ్ అబాలిష్డ్. 4th వన్ ఈజ్, అసలు ఈ లోకంలో లైఫ్ ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? మీకు సమస్తం ఇచ్చున్నాను, సమస్తము మీరు ఏలుబడి చేసుకోండి, సమస్తము కూడా మీకు లోబడి ఉంటుంది అని ఒక ఏలుబడి జీవితం మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేసాము? పండు తిని ఏలుబడి మొత్తం ఎవరికి అప్పగించాం? ఇప్పుడు భూమిని ఎవరు పరిపాలిస్తున్నారు? ఫాలెన్ ఏంజల్తో పాటు తన సమూహము, ఎవరైతే ఫాలెన్ ఏంజల్ స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళు హైయర్ పొజిషన్లో ఉంటారు లోక సంబంధంగా. 14వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 14. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. నిత్య జీవం కావాలనంటే ఫండమెంటల్ బేస్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన మార్గంలో నడవాలి, ఆ మార్గం తెలుసుకోవాలి. ఏ మార్గం అది, ఎక్కడికి వెళ్తుంది, అది డెస్టినీ ఏంటి? పరలోక రాజ్యం, నిత్య జీవం. సో నిత్య జీవం అనే డెస్టినీకి వెళ్ళాలంటే ఏ ట్రైన్ ఎక్కాలి? చిన్నప్పుడు 2 దారులు రైలు బండి పిల్లలకు నేర్పించేవాడు, గుర్తుందా? చిన్న రైలు బండి పోతుంది, 2 దారులు, ఒక పాట ఉంది. సో అక్కడ ఆ యొక్క మార్గంలో బండిలో ఎక్కాలంటే మనకి టికెట్ కావాలి. ఏం టికెట్ కావాలి? సత్యము అనే టికెట్ కావాలి. ట్రైన్లో నడవాలి కదా. సాల్వేషన్ ఆయన ఉచితంగా ఇచ్చాడు మనకి, మనమేం కొనుక్కోవట్లేదు, ఆయన మనకు ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇచ్చిన సాల్వేషన్లో ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆ మార్గంలో నడవాలి, సత్యమును అనుసరించి నడవాలి. నేనే మార్గమును సత్యమును
నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే సత్యంను ధరించి అప్పుడే నువ్వు ఈ మార్గంలో నడవాలి. సత్యం అనేటటువంటి ఆబ్జెక్టివ్, నిత్య రాజ్యానికి మనం నడవాలని అంటే మరి ఆయనే మార్గము, ఆయనే సత్యము, జీవమునకు జీవాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని మనం కలిగి మనం తండ్రి వద్దకు వెళ్ళేటటువంటి డెస్టినీ. 5వదిగా ఆయనే రిజరెక్షన్ అండ్ లైఫ్. అంతవరకు మనుషులకి నిత్య జీవం ఉందనే విషయమే తెలియదు. అందుకని చెరని చెరగా తీసుకోవడానికి పేతురు చెప్పినట్లు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? మరణించిన తర్వాత పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక చోట ఉన్నారు. పరదేశ్ అంటారు కొంతమంది ఏమో అదొక రెస్ట్ ప్లేస్ అని అంటారు. డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి పేర్లు. సో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి వారందరినీ నిత్య జీవం కోసం విడిపించారు. అంటే మరణాన్ని జయించారు కాబట్టి అప్పుడు వాళ్ళందరూ విడిపించినందువలన అనేకులైన నీతిమంతులు కనబడ్డారని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కనుక నిత్య జీవాన్ని గురించినటువంటి నేనే 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానంలో జీవంలో నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. కనుక రిజరెక్షన్, పునరుద్ధానం, క్రీస్తుని లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు అనేటటువంటి ధైర్యమే అపోస్తల కార్యం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆధారము. నూతన నిబంధనకే ఆధారము రిజరెక్షన్. కనుక క్రీస్తులో మనం ఉంటే మనకే హోప్ ఉంది, నిత్య రాజ్యం ఉంది అనేటటువంటి పునరుద్ధానం ఉన్నది. నేనే జీవమును పునరుద్ధానం అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు. 6వ వాటుగా ఎవర్ లాస్టింగ్ లైఫ్. క్రీస్తులో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ముందు 4 లైఫ్లు తీసుకొచ్చాను. ఆ 4 లైఫ్లు కూడా ఎందులో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. 5:21. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకి నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ఆమేన్. ఈ పాయింట్ కొంచెం అర్థం చేసుకోండి. పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెను. ఎందుకు బలులు బలులు బలులు, పాప పరిహారార్థ బలులు, ఆ బలులు 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 అంటిల్ యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించినంత వరకు ఇశ్రాయేలీలు, యూదులు బలులు చెల్లిస్తూ వచ్చారు. ఏం బలులు? పాపం, ఆజ్ఞ అతిక్రమ పాపము, పాపము వలన వచ్చు శాపము. పాపానికి ఏం చేసేవాళ్ళు? ఒక బలు ఇచ్చేవాళ్ళు, అంతటితోటి అయిపోయింది అనుకునేవాళ్ళు. సో దీన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేయడానికి ఆయన పాపము మరణము ఆధారము చేసుకొని, ఆజ్ఞాతిక్రమ పాపం కాబట్టి దాని ద్వారా వచ్చే సమస్తాన్ని కూడా ఆ యొక్క పాప పరిహారార్థ బలి ఇవి చెల్లించారు. కానీ అది కంప్లీట్గా ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వలేదు. కనుక నిత్య జీవమును కలుగుటకై నీతి ద్వారా కృపయు. ఎందుకు? మనం ఎంత బలహీనమో ఆయన మన యొక్క బలహీనతలన్నింటినీ తెలుసు. ఆయన మన బలహీనతలన్నింటినీ ఆయన మీద వేసుకొని మన బలహీనతల నిమిత్తము ఆయన తండ్రి మరొక ఛాన్స్ ఇవ్వు, మరొక సంవత్సరం ఇవ్వు, నేను తవ్వుతాను ప్రభువా, వారి హృదయంలో ఉన్న రాతి స్వభావాలన్నీ తవ్వేస్తాను ప్రభువా, ఎరువు వేస్తాను ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యపు విలువ బోధిస్తాను ప్రభువా, నీరు పోస్తాను ప్రభువా, జీవజలపు నీళ్లు నేను వాళ్ళకి అందిస్తాను ప్రభువా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవుని మన నిమిత్తం విజ్ఞాపనలు చేస్తున్నందువలన మనము తిరిగి ఆ ఏరియాలో నుండి క్షమాపణ ఎలాగా? కృప ఏలు నిమిత్తము, కృప ద్వారా నిత్య జీవానికి మనల్ని యోగ్యులను
చేస్తూ ఉన్నారు. కనుక ఏరియాలు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాలి. అయినను పాపము మరణమును ఆధారం చేసుకున్నాం. పాపము యొక్క సిన్ యొక్క గోల్ అంటే మరణం, కృప యొక్క గోల్ అంటే, గ్రేస్ యొక్క గోల్ అంటే నిత్య జీవం. అందువలనే మనము ఏ విధమైనటువంటి పొరపాట్లు మనలో జరుగుతున్నా, ఆవేశంగా మనం తొందరలో పడుతున్నా, దేవుని దగ్గర తండ్రి నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అనుకోగానే ప్రభు ఏం చేస్తారు? మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరిస్తారు, ఆయన సొంత బిడ్డలుగా మనల్ని క్షమిస్తారు. సో ఇంత ఫేవరబుల్ లవ్ ఇంకెక్కడైనా ఉంటుందా? ఎవరైనా చూపించగలరా? తన గొర్రెల కోసం ప్రాణం పెట్టేటటువంటి నిత్య జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప. నెక్స్ట్ ఆఖరిగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆమేన్. 5:12 అమ్మా. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఏ జీవాన్ని వాళ్ళు కలలా ఈ జీవవాక్యము గుర్చినది, ఆది నుండి ఏది ఉండనో, మేమేది వింటమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. అంటే స్పష్టంగా వాళ్ళు అనుభవించింది మనకి చెప్తున్నారు. నేను కూడా అనుభవించాను కాబట్టి నేను కూడా ఇంత గట్టిగా చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను దర్శనంలో చూశాను కాబట్టి, ఇప్పటి ఈ దినం వరకు కూడా దర్శనం నాకు లైవ్లో ఉంది కాబట్టి, పాపమును ఎలాగా క్షమిస్తారు, మన పొరపాట్లు ఎలాగా మన్నిస్తారు, తిరిగి మనకు బుద్ధి ఎలా నేర్పిస్తారని రుచి చూచి తెలుసుకున్నాను కాబట్టి, నేను కూడా క్రీస్తునందే నిత్య జీవం ఉన్నది, క్రీస్తునందే మనకి అబండెంట్ లైఫ్ ఉన్నది, క్రీస్తునందే మనకి రేడియంట్ లైఫ్, క్రీస్తునందే మనకి డెత్ అబాలిషుడు, క్రీస్తే మార్గము, ఆ సత్యంలోనే మనం నడవాలి. ఆయనే రిజరెక్షన్, ఆయన జీవమును పునరుద్ధానమును, ఆయన యందు మాత్రమే నిత్య జీవము, ఆయన యందు మాత్రమే పరలోకంలో దేవునితోటి సహవాసం. ఇది లైఫ్ ఇన్ క్రైస్ట్. సో దీనికి మన యొక్క తీర్మానం ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 చదవాలి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆమేన్. మునుపు ఎలా ఉన్నాం మనం? క్రీస్తు తెలియక ముందు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మనకు తెలియదు. ఇప్పుడు నేను మ్యాథ్స్ నాకు తెలియదు అనుకోండి, మ్యాథ్స్ నాకు తెలీదు. a+b² a² + b² + 2ab అని చెప్పాడు సార్. అసలు నాకు ఏ తెలీదు, a² తెలీదు. దాని ఆన్సర్ రైటో రాంగో నాకు తెలుసా? అసలు ఏమీ తెలియకుండా నేను ఎలా నమ్మాలి క్వశ్చన్కి ఆన్సర్ని? ఎలా నమ్ముతాను నేను? అంటే సైన్స్లోనే అంత టెక్నికల్గాను ప్రాక్టికల్గాను చెప్తేనే నమ్మకం ఉంటే మన జీవితపు ఎండది. మనం ఏమైపోతామో నెక్స్ట్ జీవితం అంటే ఏంటి? అందుకే కదా గౌతమ బుద్ధుడు కానీ వాళ్ళందరూ కూడా దేశాలు పట్టుకొని, ఫారెస్ట్లు పట్టుకొని, హిల్స్ పట్టుకొని పోతున్నారు. దేశము లైఫ్ ఏంటో తెలియక మనం ఎక్కడ పోతాం? దేవుని సన్నిధిగా పోతాం మన లైఫ్ గురించి తెలుసుకోవడానికి. కనుక మునుపు పాపానికి దాసులై ఉన్నాం, చీకట్లో ఉన్నాం. చీకట్లో నుండి బయటకు రావడానికి ఆయన ఉపదేశ క్రమము, డాక్ట్రిన్. ఏం డాక్ట్రిన్? యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎందరు అంగీకరించదురో వారు దేవుని కుమారులు. ఎందరైతే వాక్యానుసారం నడుస్తారో వారు నిత్య జీవము. ఎందరైతే క్రీస్తు యొక్క రక్తంలో పాలు పొందుకుంటారో
పునరుద్ధానంలో పాల్పొందుకుంటారు. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళమైన మనము ఎలా ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో, ఎవరైనా వాళ్ళని ఫోర్స్ చేసి యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఇలాగ చేయాలి అలాగే చేస్తే వింటామా? అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే ఉంటాం. పర్సనల్గా ఫీలింగ్ మనసులో కలిగితేనే మనం వింటాం. కనుక మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. కనుక మనం క్రీస్తులో లేపేంటో మనం తెలుసుకున్నాక ఈ యొక్క ఉపదేశానుసారముగా నడుస్తామా నడవమా, అది హృదయపూర్వకంగా నడుస్తామా, అవకాశానికి అవసరంగా నడుస్తామా, ఇది మనం తీసుకోవలసిన డెసిషన్. రెండో ఏరియాలో 2 కొరింథియన్స్ 3:3 ఏ డెసిషన్ మనలో స్థిరంగా ఉంటే దేవుడు మనల్ని అంతగా ప్రియంగా ఎంచుకుంటాడు. 3:3 రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమేన్. మొదటిగా మనం క్రీస్తుని అంగీకరిస్తున్నాం, ఆ ఉపదేశానుసారంగా నడవడానికి ఇష్టపడ్డామయ్యా అని దేవుని దగ్గరకు వస్తున్నాం. రెండోదిగా మనలో చూసిన వారు క్రీస్తు పత్రికని చూస్తున్నారంట. ఇప్పుడు జనరల్గా వీళ్ళు ముస్లిమ్స్ అని ఎలా కనుక్కుంటాం? వాళ్ళు నల్ల ముసుకేసుకున్నా తెల్ల టోపీ పెట్టుకొని వాళ్ళు క్రీస్తు యొక్క పత్రిక వాళ్ళు ముస్లిం అని చెప్తారు. కానీ హిందువులు వాళ్ళ డ్రెస్అప్ని బట్టి వాళ్ళు కనుక్కుంటారు. మనల్ని ఎలా కనుక్కుంటారు? అదే మన జీవితపు విలువలు, మన బిహేవియర్. మనము ఎవరన్నా గబక్కన పడ్డారనుకోండి, ఎవరు చెయ్యిచ్చినా చెయ్యకపోయినా క్రైస్తవుడు అనేవాడు అక్కడ ఉంటే ఏం చేస్తాడు? ఇమీడియట్గా ఖచ్చితంగా మనం చేయిస్తాం. వాళ్ళు మనం ఒక ఇండియన్స్ ఎవరైనా తెల్లవాళ్ళకి చెయ్యడానికి ట్రై చేశారనుకోండి, వాళ్ళని అనుమానాస్పదంగా చూస్తారు. మనల్ని అనుమానాస్పదంగా చూసినా కూడా, నేనైతే పెద్దవాళ్ళు ఆంటీలు రోడ్ల మీద నడుస్తూ ఉంటారు కదా, ఆంటీలకి హెల్ప్ ఇస్తాను. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ 3వ వచనంలో మనం ఏం చెప్తున్నామంటే, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక, మనం నెత్తి మీద టోపీలతోనో నెత్తి మీద ముసుగులతోనో లేకుంటే నుదుట లేదా అందమైన అలంకరణలతోనో మనం కనబడం. కానీ ఎక్కడి నుంచి మన బిహేవియర్ కనబడాలి? మెత్తని హృదయములను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా, మన క్రియల మూలంగా క్రీస్తుకి సంబంధించిన వారమని, మనకి క్రీస్తులో లైఫ్లో మేము ఉన్నాము అనేటటువంటి తీర్మానంతో ఈ 7 రకాలైనటువంటి రేడియంట్, అబండెంట్, డెత్ అబాలిష్డ్, ఆయన వే, ఆయన రిజరెక్షన్, ఆయన ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్. కనుక మనం లేచి నిలబడదాం. దేవుడి చక్కని మాటలతో ప్రభు ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు అని అంటే, దుష్టుడు ఒప్పుకోడు. దుష్టుడు ఏమనుకుంటాడంటే, దేవుని యొక్క అపవాదంట చర్చికి వస్తే ఏమనుకోడంట, మన జోలికి రాడు. చర్చికి వచ్చి కూర్చొని పోయినా కూడా మన జోలికి రాడు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడుస్తామో అప్పుడే మనల్ని బాగా గమనిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా ఉండాలని ఇష్టపడతామో అప్పుడే మనలో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి అన్ని బలహీనతల్ని బయటకు తెస్తాడు. ఓ బాల్, నువ్వు దేవుని బిడ్డవా, ఓ ఇలా ఉంటావా, అలా ఉంటావా, ఇదిగో చూడు నీ యొక్క బలహీనత అన్నట్టు తీసుకొస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు ప్రభు మనకి? మన బలహీనతలను బట్టి ఉచ్చరింప శక్యముగాని మూలికలతో మన తరపున విజ్ఞాపన చేస్తూ మనల్ని బలమైన వారిగా మార్చడానికి ప్రభు యేసుక్రీస్తు
తండ్రి అయిన దేవుని విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ సహాయం ఈరోజు మనకున్నది కనుక మనం దేవుని ఒక్క మాట చెప్పుకుందామా? నాకు మీరిచ్చిన సువార్త ఉపదేశానుసారంగా నా లైఫ్ లాంగ్ నేను నడిచినట్లుగా క్రీస్తు పత్రికగా నన్ను రూపొందించే ప్రభా, నేను కూడా బలహీనుడను కనుక నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు ప్రభా. నీ యొక్క పత్రికగా నా యొక్క స్వభావము, నా బిహేవియర్ కనబడినట్లుగా తండ్రి నన్ను మలుచు తండ్రి. ప్రార్థించుకుందామా? శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నంటనింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నంటనింపను. ఎంత మాత్రము దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రము దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. తండ్రి నీ పాదములు స్తోత్రం. మమ్మల్ని ఎదిరించే దుష్ట శక్తులు ఏమైనప్పటికీ కూడా మా మార్గం సరళం చేయ నిమిత్తము నువ్వు చదును భూమిగా చేసి మా యొక్క ప్రవర్తనను, మా యొక్క బిహేవియర్ అన్ని ఏరియాల్లో కూడా ఎక్కడ మేము బలహీనులమో నా తండ్రి, అక్కడ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడు గాను నాయన, ఏ ఉద్దేశం చొప్పున మమ్మల్ని రక్షించుకున్నారో, ఏ ఉద్దేశం చొప్పున తండ్రి పాప శాపాల నుండి విడిపించారో, ఏ ఉద్దేశం చొప్పున నా ప్రభా నిత్య రాజ్యానికి కావలసిన సువార్త మాకు ప్రకటిస్తున్నారో ఆ చిత్తం నెరవేర్చబడినట్లుగా జీవించుచున్నది నేను అయినప్పటికీ నాలో క్రీస్తు యొక్క పత్రికగా నేను ఉన్నాననేటటువంటి సాక్ష్యము మాలో, నాలో, అందరిలో కనబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవ నీ కృపను మాకు దయచేయమని నీ సన్నిధిలో సంఘం యావత్తు కూడా అవును ఫాదర్ ఆమేన్ అనుచుండగా యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరం కూర్చున్నాం. వీళ్ళేమన్నా పాట పాడతారమ్మా? సండే స్కూల్ పిల్లలు ఏం కూడా సండే స్కూల్కి వెళ్ళిందా? పాప సండే స్కూల్ ఆ చిన్న తల్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా సండే స్కూల్లో. ఇన్ని రోజుల ఊరిక మన జుడియా నేర్పించాం రిజిస్ట్రేషన్ అని. రిజిస్ట్రేషన్ కూడా